దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన ఈ ప్రాంత ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ దినాన్ని మీకు ఆశీర్వాదకరంగా మార్చుటకు, ఇలా మీకు దీవెనకరంగా ఉండటకు ఇలాంటి సువార్త సభను దేవుడు ఏర్పాటు చేశారు. నిజంగా ఈ ప్రాంతాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమించకపోతే, ఆయన కృప లేకపోతే ఈరోజు మేమందరం కూడా దైవజనులుగా మేము ఈ ప్రాంతానికి రాలేం. దానికి ఈ సమయంలో శ్రద్ధగా దేవుని మాటలు విందాం. దేవుడి ప్రాంతంతో మాట్లాడడానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబంతో మాట్లాడడానికి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి, అలాగే వచ్చిన మనతో మాట్లాడడానికి ఆయన ఎంతో ఇష్టపడి ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ సన్నిధికి వచ్చిన మనమందరినీ ఆశీర్వదించబడబోతున్నాం. హల్లెలూయా. నమ్మిన వారు మరొకసారి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయంగా, భౌతికంగా, శారీరకంగా దేవుడు మనల్ని, మన కుటుంబాలని, ప్రాంతాన్ని దీవించును గాక. అలా చేయడానికి ఆయన మన మధ్యలోకి వచ్చాడు. అయితే మనం చేయాల్సిన పని ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఆయన మాటలు మనం వినాలి. ఆయన వాక్కును మనం వినాలి. ఆయన వాక్కు విన్న వారందరూ కూడా ఈరోజు ఓ ప్రత్యేకమైన స్థానంలోకి రాబోతున్నారు. అటు కృప పరిశుద్ధాత్ముడి ప్రాంతాన్ని దర్శించి వచ్చిన మనల్ని బలపరచును గాక. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీరందరూ ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. మీరందరూ సంతోషంగా ఈ స్థలానికి వచ్చారా? సంతోషంగా? హల్లెలూయా. అలాగైతే సంతోషంగా తిరిగి వెళ్తాం. హల్లెలూయా. దుఃఖంగా వచ్చారా? ఆయనను సంతోషంగా తిరిగి వెళ్తారు. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యం చదివే ముందుగా, అంశం చెప్పే ముందుగా ఒక్క మాట చదివి వాక్యంలోకి వెళ్దాం. సమయం ఇంచుమించు 8:25 అయింది. మనం త్వరగానే ముగియడానికి పరిశుద్ధాత్మీయుడు మనకు సహాయం చేయను గాక. దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. అతి సమీపంలో ఉన్నది. మనం వింటున్నాం, చూస్తున్నాం. ప్రభువు రాకడకు అక్కడక్కడ కరువులు, భూకంపాలు సంభవించును. దేశం మీదకి దేశం లేసును, రాజ్యం మీదకి రాజ్యము లేసును. ఇవి వేదనలకు ప్రారంభమని మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన చెప్పాడు. అయితే మనం ఎలా ఉండాలో తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఇలా ఉండాలి మనం. అంటే ప్రభు వచ్చే దినాల్లో మనం ఉన్నాం కనుక మనం ఎలా ఉండాలో ఒక్కసారి ఆ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వాక్యాన్ని మనం చదువుదాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ప్రభు రాకడ ప్రపంచమంతా ఉరి వచ్చినట్లుగా వస్తుందని ఆయన చెప్తున్నాడు. అయితే ఆయన పిల్లలుగా మనకి చెప్తున్నాడు, మీరు మాత్రం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? మత్తు వలనను, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మనం తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముతో మనం ఉండకూడదు. ప్రభు వస్తాడని మనం చక్కగా ప్రభు రాకడ కోసం ఎదురు చూడాలి. అనగా మన తండ్రి, మన డాడీ రాబోతున్నాడు. మనందరికీ యుగ యుగములో జీవించే లోకాన్ని, రాజ్యాన్ని తేడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. కనుక మన డాడీ, శరీర సంబంధమైన డాడీ ఒక బజారుకి వెళితే లేదా ఒక ఊరు వెళితే
ఒక పట్టణానికి వెళితే ఆయన తిరిగి మళ్ళీ వస్తున్నప్పుడు మనం ఎంత సంతోషపడతాం. ఎందుకంటే డాడీ ఏదో ఒకటి తీసుకొస్తాడని. అలాగనే పరలోకపు డాడీ త్వరగా రాబోతున్నాడు. ఎలా ఉండకూడదంట? మత్తు వలనను, తిండి వలనను, ఐహిక విచారం వలనను మందముగా ఉండకూడదు. ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థనా జీవితం. చివరిలో రాసి ఉంటుంది వాక్యము, మెలకువగలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. కలిగే సమయంలో ఈ రీతిగా హెచ్చరిక దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం మెలకువగలుగుతాం. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. దేవుడి చేత నీవు దీవించబడాలంటే, దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నీవు నేనేం చేయాలి? లేదా ఆశపడి వచ్చిన సహోదరి సోదరా, నేను కష్టాల్లో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను, అలాగనే అనేక విచారాల్లో ఉన్నాను, ధన మోసంలో ఉన్నాను, లేదా లోక సంబంధమైన చిక్కుల్లో ఉన్నాను. వీటన్నిటి నుంచి నా దేవుడు నన్ను ఎప్పుడు విడిపిస్తాడు, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు నన్ను దీవిస్తాడని ఎన్నోసార్లు కలగన్నావు కదా, ఎన్నోసార్లు ఆలోచన కలిగి ఉన్నావు కదా, ఎన్నోసార్లు ప్రభువును చూసి ప్రశ్నలు వేసావు కదా. ఈరోజు కొంచెం దేవుడు జాగ్రత్తగా మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం చదువుకుందాం. నా ప్రియ సహోదరి సోదరా, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నాలుగు విషయాలు చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆశీర్వాదం అంటే? ఈ లోకంలో ఆరోగ్యమైన ఆశీర్వాదం, ఆరోగ్యమైన ఆశీర్వాదం, శాంతి అయిన ఆశీర్వాదం, అలాగే సమృద్ధి అయిన ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం. ఇవన్నీ పొందాలంటే నాలుగు విషయాలు అని చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా విన్నాం. దేవుని చేత ఆశీర్వదించబడాలంటే అది ఈరోజు అంశం. ఎవరిని చెప్పండి అందరం? దేవుని చేత నేను ఆశీర్వదించబడాలంటే చెప్దాం, అందరం చెప్తాం. దేవుని చేత నేను ఆశీర్వదించబడాలంటే దేవుడు ఈ రాత్రి మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఆలకిస్తాను, ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. ఆ ప్రకారం దేవుడు మన జీవితాల్లో సహాయం చేయడానికి ఆయన మాట్లాడుతుండగా ఇప్పుడు మీరు ఏదైతే పలికారో ఆ ప్రకారం జాగ్రత్తగా వినండి, దీవించబడండి. కీర్తన గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి బైబిల్ తీసి 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తీసిన వచ్చు. వ్యర్థమాన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. దేవుని స్తోత్రం. ఎవరంట? యెహోవా వలన ఆశీర్వాదం పొందేది, దేవుని వలన ఆశీర్వాదం పొందేది. ఈ ఒక్క వచనంలో 4 విషయాలు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా మనం విందాం. ఆశీర్వాదం కోల్పోతాం. జాగ్రత్తగా వెళ్ళకపోయినా, విన్న వాక్య ప్రకారం నడవకపోయినా దేవుడి చేత ఆశీర్వాదం కోల్పోతాం. దేవుని చేత ఆశీర్వాదం పొందాలంటే సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వేళ ఈ వచనంలో ఉన్న 4 విషయాలను జాగ్రత్తగా మనం వినాలి. ఈ 4 విషయాలు మనం వినాలి. నంబర్ 1 ఏం చెప్తున్నాడు దేవుడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. నంబర్ 1, వ్యర్థమైన దాని యందు దేవుని పిల్లలంగా గాని, ఈ ప్రాంతంలో ఉన్న బిడ్డలైనా గాని దేవుని చేత ఆశీర్వదించబడాలంటే దేవాది దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్య రూపమైన దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. ఇంటికి వ్యర్థమైంది ఏంటి అనంటే, మనకు అవసరము లేనిది వ్యర్థమైంది. మరోసారి చెప్తున్నాను, మనకు అవసరము కానిది వ్యర్థమైనది, మనకు అవసరము లేనిది వ్యర్థమైనది. దయచేసి సహోదరి సోదరా,
మనకు అవసరం లేని దాన్ని చూసినా, అవసరం లేని దాన్ని మనసులో ధ్యానం చేసినా, అవసరం లేని దానిని అనుభవించడానికి ప్రయత్నం చేసినా నీవు ఆశీర్వదించబడలేవు. మనం మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదాము హవ్వలకి చెప్పాడు, ఆదాము హవ్వలకి చెప్పాడు, ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడులను తెలివినిచ్చే పండును తినకూడదని చెప్పాడు. ఇక హవ్వ ఆదాములు చేయాల్సిన పని ఏందో తెలుసా? అవసరం లేదు దాని వైపు చూడకూడదు, దాని మీద మనసు పెట్టకూడదు. కానీ కొన్ని రోజులకి సాతాను ప్రేరేపణ చేత వ్యర్థమైందది, అనగా అవసరం లేదు వాళ్ళకి. దేవుని దృష్టి అది విలువైందే, కానీ మనుషుల దృష్టిలో దేవుడు చెప్పిన తర్వాత అది వ్యర్థమైందే. వ్యర్థమైన దానిని మన మనసులో ధ్యానం చేయకూడదు, దాని మీద మనసు పెట్టకూడదు. వ్యర్థమైన దాని ఎందుకు మనసు పెట్టి మనసు పెట్టి ఏమయ్యారు తెలుసా? బుద్ధిహీనులయ్యారు. ఏమయ్యారంట? బుద్ధిహీనులయ్యారు. దేవుడి చేత దీవించబడలేకపోయారు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏం చెప్తుందో తెలుసా? వ్యర్థమైన వాటి ఎందుకు మనసు పెడితే బుద్ధి లేని వాళ్ళంట, బుద్ధిహీనులంట. ఒకసారి ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, దయచేసి చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం త్వరగా. తన భూమిని చేతుపరుచుకునే వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఎవరంట? వ్యర్థమైన దానిని అనుసరించిన, వ్యర్థమైన వాటిని మనసులో ధ్యానం చేసిన ఎవరండి? బుద్ధి లేనివాడు. చూసారా? ప్రభువైన యేసు దేవాతి దేవుడు ఆదాము హవ్వలతో ఇలా చెప్పాడు, ఆ పండుని మీరు తినొద్దన్నాడు. దేవుడికి ఇష్టం లేనిది దేవుడు తృణీకరించింది నీవెందుకు ఇష్టపడతావు? అనగా నీకు అవసరం లేని దాన్ని, దేవుడికి అవసరం లేని దాన్ని నీవెందుకు, దేవుడు అసహించుకున్న దాన్ని నీవెందుకు మనసులో ధ్యానం చేస్తావు? వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టి హవ్వ ఆదాములు ఏమయ్యారు? మొదటిగా బుద్ధి లేని వారి ఏమయ్యారండి? అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే బుద్ధి లేని వాళ్ళు అవుతాం. సహోదరుగా బుద్ధి లేని వాళ్ళు అవుతారు. అంత మాత్రం కాదు, ఇంకా ఏమవుతారో దయచేసి అదే మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలోని 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. తన పొలము సేద్యము చేసుకునే వానికి కడుపు నిండా అన్నము దొరుకును, వ్యర్థమైన దానిని లేదా వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. ఓ ఎంతో భయంకరమో చూడండి. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే బుద్ధి లేని వాళ్ళు అవుతాం. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే ఏమవుతామంట? అంతకంతకు పేదరికం పనిచేస్తుంది. ఈరోజు సహోదరి సదా ఈ ప్రాంతంలో ఉన్న నిన్ను దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు, వచ్చిన మనతో మాట్లాడుతున్నాడు. వ్యర్థమైన దాన్ని నువ్వు అనుసరించవద్దు. వ్యర్థమైన దాన్ని నువ్వు అనుసరించినట్లయితే యెహోవా చేత, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడవని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే వ్యర్థమైన దానిని, అనగా నీకు అవసరం లేని దాన్ని అనుసరించిన, అవసరం లేని దాన్ని నువ్వు తాగాలని చూసిన, అవసరం లేని దానిని అనుభవించాలని చూసిన బుద్ధి లేని వాళ్ళ మొత్తం నమ్మట్టు అంతకంతకు పేదవాళ్ళం అయిపోతాం. నా సహోదరి సోదరా, దేవుని బిడ్డలుగా మనందరినీ దేవుడు ప్రేమిస్తూ ఈ పేదరికం నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ శ్రమల నుంచి, ఈ శోధన నుంచి దేవుడు విడిపించడానికి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తనలు 24వ అధ్యాయం 4వ వాక్యంలో మొదటి మాట ఏంటంట? వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. అనుసరిస్తే నా చేత దీవించబడవు. అనుసరించకుండా ఉంటే నువ్వు నా చేత దీవించబడతావని ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సోదరా, మనం గమనించినట్లయితే సొలొమోను రాజు జ్ఞానం కలిగిన వాడు, దేవుని కృప చేత విశిష్టమైన జ్ఞానం కలిగిన వాడు. కానీ ఆయన వ్యర్థమైన వాటిని అనుసరించాడు. ఏంటి వ్యర్థమైనది? ఏమిటి వ్యర్థమైన అంటే అవసరం లేని దానిని వివాహం చేసుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్లి దేవుని ఎరగని ప్రజలను, అన్య ప్రజలను వివాహం చేసుకున్నాడు. వ్యర్థమైన వాటిని అన్నింటినీ అనుసరించాడు.
అంతకంతకు పేదవాడైపోయాడు. అతని వంటి ధనవంతుడు మరొకడు లేడు. దేవుడి చేత పొగిడించబడిన వాటిలో మరొకడు లేడు. ఏమయ్యాడు? చివరికి వ్యర్థమైన వాటిని అనుసరించాడు, చూశాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివినట్లయితే, తన కంటికి ఏది కనపడింది దాన్ని అనుభవించేశాడు. లేదా వ్యర్థమైన వాటిని చూచాడు, వ్యర్థమైన వాటిని తాకాడు, వ్యర్థమైన వాటిని అనుసరించాడు లేదా అనుభవించాడు. చివరికి అంతకంతకు పేదవాడైపోయి దరిద్రుడైపోయాడు. చదువుకున్న మాటలు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. దేవుని స్తోత్రం. అంటే వ్యర్థమైన వాటిని అనుసరించడానికి తన కళ్ళును తన హృదయాన్ని నిర్బంధించలేదంట. చూసుకో, వ్యర్థమైన దాన్ని చూసుకో, వ్యర్థమైన దాన్ని కొనసాగించు అంటూ ఉన్నతమైన సింహాసనంలో కూర్చున్న సొలొమోను రాజు, గొప్ప స్థాయిలో ఉన్న ఆయన చివరికి అంతకంతకు ఏమైపోయాడంట? ఏమైపోయాడండి? పేదరికంలో అయిపోయాడు. ఇంకా మనం గమనించినట్లయితే కీర్తనలో, దయచేసి చదువుకుందాం, కీర్తనలో 119వ అధ్యాయం దావీదు భక్తుడు అంటాడు, వాళ్ళ తండ్రి సొలొమోను యొక్క తండ్రి గారు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని నేను అనుసరించను అంటున్నాడు ఆయన. అందుకే ఆయన ఉన్నతమైన రీతిలో దేవుడి చేత దీవించబడ్డాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం 119వ కీర్తన 37వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. హల్లెలూయా. కానీ సొలొమోను రాజు జ్ఞానవంతుడే. 3000 సామెతలు రాశాడు, కొన్ని కీర్తనలు రాశాడు, ప్రసంగి గ్రంథాన్ని రాశాడు, పరమకీర్తన రాశాడు. ఏమండి? కానీ వ్యర్థమైన వాటిని అనుసరించాడు, లేదా వ్యర్థమైన వాటిని చూచాడు, వ్యర్థమైన వాటిని అనుభవించాడు. అందుకే అంతకంతకు ఏమైపోయాడంట? పేదరికమై ఉన్న చేతులు ఉన్న గొప్ప రాజ్యాన్ని పోగొట్టుకొని దరిద్రుడయ్యాడు. సోదర, మన కుటుంబాలను, మన ప్రాంతాలను దేవుడు ప్రేమించి నేను దీవించుటకై వ్యర్థమైన వాటిని అనుసరించొద్దంటున్నాడు. వచ్చిన మనతో చెప్తున్నాడు ఆయన, వ్యర్థమైన వాటిని మనము అనుసరించొద్దాం. ఇది చూడండి, అనుసరించిన ఆదామలో ఏమయ్యారు తెలుసా? ఏమయ్యారు చెప్పండి. ఇంతకీ ఆదాము హవ్వలు ఎందుకు వ్యర్థమైన దాన్ని, అనగా అవసరం లేని దాన్ని అనుసరించారంటే, ఆమె దేవతలాగా మారడానికి. ఎందుకంటే దేవతలాగా మారడానికి ఆమె వ్యర్థమైన దాన్ని అనుసరించింది. దేవుడు వద్దంటే అది వ్యర్థమైందే. దేవతలాగా మారడానికి ఆమె అనుసరించింది. సహోదర, సాతాను మనుష్య రూపంలో నిన్ను ప్రేరేపిస్తారు వ్యర్థమైన వాటిని చేయడానికి. నీవు గొప్ప స్థాయికి వస్తావు, ఉన్నతమైన స్థాయికి వస్తావు, అందమైన సౌందర్యమైన రీతిలోకి మారుతావు అంటూ వ్యర్థమైన వాటిని అనుసరించడానికి సాతాను ఎంతో ప్రేరేపిస్తాడు. అదే కదా ప్రేరేపించింది. నీవు ఈ పండు దినమున నిశ్చయముగా నువ్వు సచ్చిదవని దేవుడు చెప్తే సాతాను ఏం చెప్పాడు తెలుసా? నువ్వు చావనే చావు. ఎలా ఉంటావు తెలుసా? దేవతలాగా మారిపోతావు. చూడండి ఒకసారి, వ్యర్థమైన వాటిని అనుసరించి అందాన్ని పెంచుకోవాలనుకుంటే అందం వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఇరిమియా గ్రంథం, దయచేసి చూడండి, ఇరిమియా గ్రంథం 4వ అధ్యాయం 30వ వాక్యం మనం చదువుకుందాం. దయచేసి ముందుకు రండి, చైర్స్ ఈ సైడ్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దోచుకొనబడిన దానా నీవేమి చేయదు, రక్తవర్ణము వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దగా చేసుకొనుచున్నావే, నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే. ఓ సియోను కుమార్తె, యెరూషలేము కుమార్తెలారా, కాటికి పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసుకుంటున్నావు కదా, అన్నాన్ని పెంచుకుంటున్నావు కదా, సౌందర్యాన్ని పెంచుకుంటున్నావు కదా, ఈ సౌందర్యం వల్ల నువ్వు డెవలప్ అవ్వాలనుకున్నావు కదా, ఈ సౌందర్యం ద్వారా వ్యభిచారంలో మునిగిపోవాలనుకుంటున్నావు కదా, ఆ అందము వ్యర్థమే, అందము వ్యర్థమే. ఇదిగో హవ్వ కూడా సాతాను చెప్పిన మాట విని తన అందాన్ని పెంచుకొని దేవతలాగా మారాలనుకున్నది.
కానీ ఏమైంది? దేవత కాలేదు, దిగంబరయింది. ఏమైందండి? దిగంబరయింది. అందుకే సియోను కుమార్తెతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 4వ వచనం 4వ అధ్యాయం 30వ వాక్యం చివరి భాగంలో చూస్తే, నిన్ను నీవు అలంకరించుకునుట వ్యర్థమే. ఏమండి? అతిగా అలంకరించుకోవటం అది వ్యర్థం. వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. దేవుడి చేత నువ్వు దీవించబడలేవు. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిరిపివేయము. 119వ కీర్తన 37వ వాక్యంలో దేవుడు దావీదు భక్తుగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములు నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపము. ప్రథమ చెప్పలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ ఉందండి ఆయనకి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివే ప్రభువా, నీ మార్గములో నడుచుకుంటూ నేను బ్రతకాలి ప్రభువా. ఎప్పుడైతే వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని అనుసరించకుండా దేవుని యొక్క మార్గంలో బ్రతకాలనుకున్నాడో, దేవాది దేవుడు దావీదు గారిని మహారాజుని చేశాడు. ప్రథమ చెప్పలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతమాత్రం కాదు, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని యూదుల్ని కలిపి 40 సంవత్సరాల ఏకదాటిగా మహారాజుగా పరిపాలన చేశాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు బైబిల్ గ్రంథంలో 1000 సార్లు రాయబడి ఉన్నది. ఎన్నిసార్లు అండి? 1000 సార్లు. ఎందుకో తెలుసా? అంతగా దేవుడి చేత దీవించబడ్డాడు. 1000 సార్లు ఆయన పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడే రీతిలో దీవించబడ్డాడు. మహారాజుగా చేయబడ్డాడు. 40 సంవత్సరాలు యూదులను, హెబ్రోనులోను, ఇశ్రాయేలును అందరినీ కలిపి 40 సంవత్సరాలు ఏకదాటిగా మహారాజుగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సహోదరి సోదర, నంబర్ 1 మాట్లాడినా మనము వ్యర్థమైన వాటిని మనము అనుసరించకూడదు. వ్యర్థమైన వాటిని అనుసరించిన వాడు ఎవరంట? బుద్ధి లేని వాడు. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు ఎవరంట? అంతకంతకు పేదరికంలోకి వస్తాడు. ఎవరు అనుసరించారు చెప్పండి? హవ్వాదములు అనుసరించి చక్కగా దేవుని చేత పోషించబడుతున్న వారు అంతకంతకు పేదవారై కష్టాన్ని నష్టాన్ని చెమటను సంపాదించుకున్నారు. అలాగే వ్యర్థమైన దాన్ని అనుసరించి సొలొమోను భక్తుడు సమస్తం పోగొట్టుకున్నాడు. కానీ వ్యర్థమైన వాటిని దూరం చేసుకుని వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రభువైన యేసుక్రీస్తు మన దేవదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దావీదు మహారాజు ఎలా దీవించబడ్డాడు? మహా గొప్పగా మహారాజుగా దీవించబడ్డాడు. ఈ ప్రకారం దేవుని చేత మనం దీవించబడదాం కాక, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పని లేని వాళ్ళు ఏం చేస్తారంటే వ్యర్థమైన పనులు చేస్తుంటారు. నీవెప్పుడు కూడా సహోదరుగా అనుదినం వాక్యం చదవాలి, అనుదినం ప్రార్థన చేయాలి, అనుదినం దేవుని చిత్తాన్ని అసలు నడవడాలి, సంఘ సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు వ్యర్థమైన వాటిని చేయలేవు. ఓ సామెత మనకుంది. ఎవరిని ఏం పని లేనప్పుడు ఏం చేస్తున్నా తెలుసా? ఏమనుకోవద్దు, సామెత ఇది చెప్తున్నాను. పని లేని మంగళంటే ఏం చేస్తాడు? పిలితల గొరుగుతుంటాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? బైబిల్ చదవం, ప్రార్థన చేయం, దైవ చిత్తానుసారం నడవం, సంఘ సహవాసం కలిగి ఉన్నాం. అలాంటి టైంలోనే వ్యర్థమైన వాటిని చూడాలనిపిస్తుంది, వ్యర్థమైన వాటిని చేయాలనిపిస్తుంది. నా సహోదరి సోదరా, వ్యర్థమైన వాటిని చేసి దేవుని ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకునవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నంబర్ వన్ యెహోవా చేత మనం దీవించబడాలంటే, దేవుని చేత దీవించబడాలంటే వ్యర్థమైన వాటి మీద మనము మనసు ఉంచుకోకూడదు. వ్యర్థమైన వాటి మీద మన మనసు ఉంచుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూద్దాం. కపటముగా ప్రమాణము చేయకయో, కపటముగా ప్రమాణము చేయకయో అనగా లోపల ఒకటి దాచుకొని పైకి సత్యంగా మాట్లాడమే కపటముగా ప్రమాణము చేయడము. లోపల ఉన్నదే నోటి ద్వారా పలకాలి, నోటి ద్వారా పలికిందే హృదయములో ఉండాలి. హృదయములో లేనిది నోటి ద్వారా ఎలా వస్తుంది? ఏదైతే హృదయంలో ఉందో అదే నోటి ద్వారా రావాలి. లోపల ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడితే అట్టి వారు యెహోవా చేత ఆశీర్వదించబడరు. నువ్వు మాట్లాడినా, ప్రమాణం చేసినా,
లేదా మరొకటి చేసినా ఏదైనా కపటము లేకుండా నువ్వు చేయి. కపటము లేకుండా పాట పాడు, కపటము లేకుండా సహాయం చేయి, కపటము లేకుండా ప్రమాణం చేయి, కపటము లేకుండా సహవాసం చేయి. ఇలా చేసినప్పుడు దేవుని చేత మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 34వ అధ్యాయం 13వ వాక్యం చదివితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చూడండి ఆ మాటలు. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా నాలుకను ఏం చేయాలి? కాచుకోవాలి. ఎందుకు కాచుకోవాలి చెప్పండి? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు కాచుకోవాలి? ఏంటి మన అంశం ఏంటి? దేవుని చేత ఆశీర్వదించబడాలంటే కపటమైన మాటలు మాట్లాడకుండా, అనగా కడుపులో లేనిది, హృదయంలో లేనిది నోటి ద్వారా ఏమండి మాట్లాడలేవు. కడుపులో లేనిది ఏమండి నోటి ద్వారా ఉన్నట్టు మాట్లాడతాం. అలా మాట్లాడకూడదు. కడుపులో ఉన్నదే నోటి ద్వారా రావాలి. కడుపులో ఉన్నదే నోటి ద్వారా రావాలి. హృదయంలో ఉన్నదే నోటి ద్వారా రావాలి. అంతేగాని లోపలొకరు పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడితే స్మూత్ గా, లేదా ప్రేమతో, లేదా హత్తుకున్నట్టు, లేదా గౌరవించినట్టు, లేదా అభిమానించినట్టు మాట్లాడితే అది కపటం. లోపల ద్వేషము, పైన ప్రేమ. లోపల కపటము, పైన అభిమానం. లోపల ప్రేమ, లోపల కపటము, పై ప్రేమ. ఇలాంటిది నీవు గాని చేసినట్లయితే, ఇలా నడిచినట్లయితే దేవుడి చేత దీవించబడలేవు. కడుపులో కపటము లేనివాడు ఎవరో తెలుసా? హృదయంలో కపటము లేనివాడు ఎవరో తెలుసా? అదే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివితే గొప్ప ధన్యుడు అంట. చదువు మాటలు. కీర్తనలో 32వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి సహోదరి సోదరా, నీ హృదయంలో కపటం ఉండకూడదు. నీ హృదయంలో వేషధారణ ఉండకూడదు. నీ హృదయంలో కపటము, వేషధారణ ఉన్నంత కాలం దేవుడి చేత దీవించబడు, అనగా సమాధానం పొందలేవు, శ్రేష్టమైన ఆరోగ్యం చూడలేవు, శ్రేష్టమైన ఆశీర్వాదం చూడలేవు, తిరిగి ఆ పరలోకం కూడా చూడలేవు. హల్లెలూయా. ఎవరంటే ధన్యులు? హృదయములో కపటము లేనివాడు ధన్యుడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువు అలా చూశాడు. నతనేలు యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాడు. వెంటనే అలా చూశాడు. ఆహా, నతనేలు నా దగ్గరకు వస్తున్నావా? ఇదిగో నతనేలులో కపటం లేని హృదయం నాకు కనపడుతుంది అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యేసు నతనేలును చూచి తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను పూర్తి చెప్పాను. హల్లెలూయా. ఎవరిని గురించి చెప్పారండి? సృష్టికర్తను మన ప్రభు నతనేలనే ఒక సోదరుని పట్టుకొని అంటున్నాడు, ఈతన యందు ఏ కపటమును లేదు. బైబిల్ గ్రంథంలో చాలా మంది కపటం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక ఇద్దరు గురించి చెప్తాను. నంబర్ వన్ యూదా ఇస్కరియోతులో కూడా కపటం ఉంది. కరెక్టే. సౌల్లో కపటం ఉంది, కానీ వాళ్ళ గురించి ప్రత్యేకంగా రాయబడలేదు, కానీ కపటం కనపడుతుంది. కరెక్ట్. కానీ ప్రత్యేకంగా రాశాడు దేవుడు. ఏమండి, యెహోనాదాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరంటే దావీదు యొక్క అన్న కుమారుడు. దావీదు రాజు యొక్క అన్న కుమారుడు యెహోనాదాబు అని ఉంటాడు. అతడు బహు కపటము కలిగిన వాడంట. ఒకసారి చూద్దామా వాడి జీవితం ఏమైందంటే దేవుడి చేత దీవించబడకుండా పోయింది. చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం దయచేసి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారు దయచేసి చూడండి. ఆ 3వ వాక్యం అనుకుంటే చదవదాం. అమ్నోనుకు మిత్రుడొకడు నేను, అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము కలిగిన వాడు. ఎవరంట? బహు కపటము కలిగిన వాడు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని చూద్దాం. పాత నిబంధనలో చూసేప్పుడు అంటే
దేవుని వాక్య రుజువు ప్రకారం మనం చూసాం. కొత్త నిబంధనలు చూసినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో గాలిలీ సీమోను ఉన్నాడు. గాలిలీ సీమోను దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు ద్వారా ఈ మాట మాట్లాడుతున్నాడు. అతని పేరు చూసి సమస్త కపటముతో దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క చిన్న మార్గములో చెడగొట్టుట మానవ. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 10వ వచనం చదివాం మనం. చూడండి, మరొక్కసారి కపటం అనే కాదు చూద్దాం. ఆ అపోస్తలుల భక్తుడు ఆత్మతో నింపబడి ఈ మాట మాట్లాడుతున్నాడు. 10వ వచనంలో అతను తేర చూసి, గాలిలీ సీమోనును తేర చూసి అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే ఆ సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. గాలిలీ సీమోను దీవించబడలేకపోయాడు, యెహోనాదాబు దీవించబడలేకపోయాడు. ఎందుకు తెలుసా? వీరి జీవితాలు కపటంతో ఉన్నాయి. దేవుని చేత దీవించబడాలంటే సహోదరి సోదరా, నీ హృదయంలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం లేనివాడు ఎవరంట చెప్పాలి. కపటం లేనివాడు ఎవరో తెలుసా? ధన్యుడు. కీర్తన 32:2లో మనం చదివాం. కపటము లేనివాడు తన హృదయంలో వాడు ఎవరంట? ధన్యుడు. నతనీయులు ఎవరండి? ధన్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు చూసి ఇతనిలో ఏ కపటము లేదని చెప్పాడు. నతనీయులు ఎవరో తెలుసా? ధన్యుడు. సోదరి సోదరా, దేవుడి చేత దీవించబడాలంటే మనం ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఒకవేళ కపటం ఉంటే దేవుడు భూమి మీద లేకుండా త్వరగా చేసేస్తాడంట. త్వరగా చేస్తాడు. చేశాడు. యెహోనాదాబుని చేశాడు, గాలిలీ సీమోను కూడా చేసి ఉంటాడు, యూదా ఇస్కరియోతుని చేశాడు, సౌలు రాజుని చేశాడు. దయచేసి మనం చదివినట్లయితే కీర్తన 52వ అధ్యాయం చూడండి. కీర్తనలో 52వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కపటమైన నాలుక కలిగిన వాడా, చూసారా? అధిక నాశనమైన మాటలు నీకు ఇష్టం. కపటం కలిగిన వాళ్ళకి ఏ మాటలు ఇష్టం? నాశనకరమైన వానికి నాశనం వచ్చే మాటలే వాళ్ళకి చాలా ఇష్టం, చాలా ఇష్టం అంటున్నాడు దేవుడు. మరొకసారి చదవండి సిస్టర్ ఆ మాట. కపటమైన నాలుక కలిగిన వాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. ఇంకా కంటిన్యూ చేద్దాం. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టను. నువ్వు పైకి రాలేవు. నిన్ను కపటం పెట్టుకుంటే దేవుడు నిన్ను ఏ రోజైనా అనగొట్టేస్తాడు. అనగొట్టాడు సౌలు రాజుని. అనగొట్టలేదా? చెప్పండి. యెహోనాదాబుని అనగొట్టలేదా? గాలిలీ సీమోను అడగొట్టలేదా? ఒకవేళ మారు మనసు పొంది రక్షణ పొందితే తప్ప అన్నాడు. అనగొడతాడు. కపటం లేనివాడు తండ్రి, కపటం ఉన్నవాడు అనగొట్టబడతాడు, దేవుడి చేత దీవించబడడం. ఇంకా కంటిన్యూ చేద్దాం సిస్టర్ మాట. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును, అనగా నీ దేహములో నుంచి నీ ఆత్మను తీసేస్తాను. అదే పెళ్లగిస్తానంటున్నాడు. అదే కపటం లేకుండా ఉంటే, కీర్తన 24 మూలవాక్యం 4వ వాక్యములు అంటున్నాడు ఆయన, హృదయములో కపటము లేనివాడు యెహోవా చేత దీవించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యొక్క రాత్రి వేళ సహోదరి సోదరా, నీవు యెహోవా చేత దీవించబడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈ రోజు కపటం ఉంటే ఎవరి మీద అయినా, నీ మాటలో కపటం ఉంటే, నీ చూపులో కపటం ఉంటే, నీ ప్రమాణంలో కపటం ఉంటే, నీ జీవితంలో కపటం ఉంటే దానిని ఇక్కడే వదిలేసి వెళ్ళు, దేవుడి చేత దీవించబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కపటం ఉన్నవారు అనగొట్టబడతారు. వారి దేహముల నుంచి వారు పెళ్లగించబడతారు. కనుక కపటం వద్దు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కపటంతో ప్రమాణం చేయదు. కపటంతో ప్రమాణం చేయదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి, కానీ కపటంగా మాట్లాడుకోవాలి. చూడండి ఏమన్నాడు ఆయన, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వాక్యం. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చూసారా? దుష్టు నుంచి పుడితే నువ్వు దేవుడి చేత దీవించబడలేవు.
సోదరి సోదరుడా, ఎక్కడి నుంచి ఈ మాటలు విన్నప్పటికీ నీ ఆశీర్వాదం కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. కపటంగా వద్దు. కపటము బుద్ధి ఎవరిదో తెలుసా? సాతానుది. దేవుని బుద్ధి కపటం కాదు. దేవుని అనుసరించు, దేవుని మాట విను. దేవుడి చేత ఈ రాత్రి నుంచి నువ్వు దీవెనకరంగా మారబోతున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కపటంగా మాట్లాడావా, దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదివితే, మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదువుతాం. నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునందుదు, నీ మాటను బట్టి అపరాధు అని తీర్పునందుదు. చూసారా, నీ మాటను బట్టే, నువ్వు చేసే కపటమైన ప్రమాణాన్ని బట్టే, కపటమైన మాటను బట్టే నువ్వు తీర్పు పొందుతావు. ఒకవేళ కపటం లేకపోతే నీతిమంతుడిగా ఉంటావు. నీతిమంతుడి తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. సామెత గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం చదివితే, కపటం లేని మాట, కపటం లేని ప్రమాణం, కపటం లేని జీవితం జీవిస్తే దేవాది దేవుడు చెప్తున్నాడు ఈ రాత్రి. ఏమంటున్నారు తెలుసా? సామెత గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమొస్తుంది? నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. 2 పాయింట్లు చూస్తాం, ఇక 2 ఉన్నాయి, చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా సంతోషంగా చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? దేవుని సందులో సంతోషించాలి. మనం సంతోషిస్తానంట శరీరం అంతా కూడా ఆరోగ్యం ఉంటుందంట. సంతోషించకపోతే ఏమండి అలసర్స్ వస్తాయంట. ఎప్పుడు బాధతో దుఃఖంతో ముఖం చిన్నబుచ్చుకొని బాధపడుతూ ఉంటే డాక్టర్స్ చెప్తారు కడుపులో అల్సర్స్ వస్తాయి. అడుగుతా కాదు, శరీరము నలిగిపోతాయి. వాక్యం చెప్తుంది సామెత గ్రంథంలో, నలిగిన మనస్సు ఎముకలకు కుళ్ళు. ఎప్పుడు ఎలాగున్నా తెలుసా? అందుకే భక్తుడైన పౌలు ఏం రాశారు తెలుసా? సంతోషంగా ఉండడి, ఆనందంగా ఉండడి, ఎల్లప్పుడూ ఎక్కడ ఉన్నామంట? ప్రభువునందు ఆనందించు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలాగా మన దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? కీర్తన 37:4లో, యెహోవాను బట్టి సంతోషించండి, మీ హృదయ వాంఛలు తీర్చబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హృదయ వాంఛలు తీర్చబడాలంటే దేవుని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. సంతోషంగా ఉంటే సగము బలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా చేత దీవించబడాలంటే నంబర్ వన్ విన్నాం కదా మనం. మూలవాక్యం కీర్తన 24:4లో నంబర్ 1, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. మనకు అవసరం లేని దాని మీద మనసు పెట్టదు. మనసు పెట్టి నష్టపోవద్దు. నంబర్ 2 చూసాం, కపటముగా ప్రమాణము, కపటముగా మాట చెప్పడం ఎన్నడూ చేయొద్దు. నువ్వు దీవించబడలేవు. నువ్వు దీవించబడడానికి ఆ పని చేయొద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వది ఏముందో చూడండి అక్కడ. నిర్దోషమైన చేతులను. ఏ చేతులు ఉండాలి మనకు? నిర్దోషమైన చేతులు అనగా దోషము లేని చేతులు అనగా పాపము లేని చేతులే ఉండాలి. ఒకవేళ ఇంతవరకు పాపం చేసాం తెలియక, సహోదరి సోదరా, ఈ చేతులతో ఏమండి లంచాలు తీసుకున్నాం, ఈ చేతులతో దొంగతనం చేశాం, ఈ చేతులతో హత్య చేశాం, ఈ చేతులతో ఏమండి సిగరెట్ పట్టుకున్నాం, ఈ చేతులతో వైన్ మందు మత్తు చేతులతో పట్టుకున్నాం. ఈ రోజు నుంచి వదిలే. హల్లెలూయా. నిర్దోషమైన చేతులను కలిగి ఉంటేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఈ రోజు రాత్రి ఆయన చెప్తున్నాడు. హల్లెలూయా. సంతోషిస్తున్నావా? లేదా నా చేతులోంచి ఈ వదిలేస్తే ఎలాగనుకుంటున్నావా? సాతానుడు అలాంటి అపవిత్రమైన దోషంలో నీ చేతిలో పెడతాడు. దేవుడు అంటాడు, కుమారుడా, నేను నిన్ను దీవించబోతున్నాను, వాటిని విడిచిపెట్టు. ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి అని అంటే, నీ చేతిలో ఏ దోషం ఉందో, నీ చేతిలో ఏ దోషం ఉందో ఆ దోషాన్ని రాత్రి వదిలిపెట్టి సహోదరి సోదరా, దేవుడు నేను దీవించబోతున్నాడు. అది చుట్ట, సిగరెటా, లేదా మంద, లేదా లంచమా, లేదా హత్య, లేదా దొంగతనమా, ఈ చేతులతో ఏమి చేస్తావో ఇప్పుడే ఈ రాత్రి పశ్చాత్తాపడు. కన్నీరుగా, ప్రభువా, నా చేతుల్లో ఉన్న దోషాన్ని తొలగించుకుంటే నువ్వు నన్ను దీవిస్తానన్నావు. శుద్ధమైన చేతులు కలిగి ఉంటే నన్ను దీవిస్తానన్నావు. నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడి నీ చేతులు శుభ్రం చేయమని దేవుణ్ణి అడిగితే నీ చేతులు శుభ్రం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం మనం చదివినట్లయితే,
యాకోబు రాసిన పత్రిక 4:8 మనం చదువుకుందాం. చూడండి ఎంత గొప్ప మాట ఉంటుంది అక్కడ. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునండి. దేవుని స్తోత్రం. ఏం చేయాలంట? మన చేతులు ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి. ఏమండి, మైసూర్ శాండిల్ సోపు తీసుకొని చేతులు శుభ్రం చేసుకుందామా? లేదా మనకి ఇష్టమైన సోపుతో శుభ్రం చేసుకుందామా? ఆ శుభ్రం కాదు దేవుడు మాట్లాడింది. ఆ శుభ్రం కాదు, శరీర శుభ్రం కాదు, ఆత్మ సంబంధమైన శుభ్రం. ఈ లోకంలో భూదానం, భూదానం, అన్నదానం, వసదానం చేసిన పేరు వస్తుంది, కానీ నీ చేతిలో అవన్నీ శుభ్రం చేయలేవు. ఈ లోకంలో ఒక పేరు వస్తుంది, కానీ నీ చేతులు శుభ్రం చేయలేవు. నీ చేతులు శుభ్రం చేసేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు రక్తం మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి పశ్చాత్తాపడి సహోదరి సోదరా, నీ చేతులను ఆయన శుభ్రం చేస్తాడు. నువ్వు హత్య చేసి ఉండొచ్చు, నువ్వు దొంగతనం చేసి ఉండొచ్చు, ఈ చేతులతో తాగి 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 నశించిపోతూ ఉండొచ్చు. ఈ రోజు రాత్రి వాక్యం నీవు పశ్చాత్తాపడి నీ చేతులను, యేసయ్యా నీ రక్తంలో నా పాపాలు కడుగు ప్రభువా, నా చేతులు కడుగు ప్రభు అంటే ఆయన కడిగేస్తాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం మనం చదివినట్లయితే అద్భుతమైన దేవుడు అక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 7వ వచనం లాస్ట్ భాగంలో మనం చదివి, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏం చేస్తుందట? ఈ చేతులతో ఏ పాన్పర వేసుకుంటున్నావా, లేదా గుట్కాలు వేసుకుంటున్నావా, లేదా వాటి పేర్లు నాకు కొన్ని తెలియదు, రకరకాల ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నష్టపోతావు. పశ్చాత్తాపడు, కన్నీరు కాదు. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు కూడా అపవిత్రమైన చేతులు ఏమైనా కలిగి ఉన్నావా? ఈ రోజు నుంచి అయినా ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను నీ చేత దీవించబడాలంటే నిర్దోషమైన చేతులు కలిగి ఉంటేనే దీవిస్తానన్నావు. కానీ ఈ రోజు నుంచి రక్షణ పొందిన నీవు కూడా, రక్షణ పొందని వారు కూడా నన్ను క్షమించయ్యా, నీ రక్తంలో కడిగయ్యని పశ్చాత్తాపడి. యేసు ప్రభు తన రక్తంలో నీ పాపములు కడిగేస్తాడు, నీ చేతులు శుభ్రం అవుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీద ఎన్నటికీ ఏ దోషము చేయదు. ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన ఒక గొప్ప దైవజనుడు D.L. మూడీ గారు ఒకనొక రోజు ఆయన సేవా పరిచయంలో ఒక ట్రైన్ లో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఆయన వెళ్తూ ఉండగా ఆయన భోగిలో ముందుకు వచ్చిన కుర్రోళ్ళు కాలక్షేపానికి, టైం పాస్ కి ప్యాకెట్ ఆడుతున్నారు. ప్యాకెట్ ఆడుతూ D.L. మూడీ గారి వైపు చూసి ఆయన దైవజనుడిని తెలియక వాళ్ళు అంటున్నారు, నీ చేయకూడదా, ఒక చెయ్యి నువ్వు కూడా చేయకూడదా అన్నారు. దేంట్లో? ప్యాకెట్. వెంటనే ఆయన అన్నాడంట, దైవజనుడు నాకు చేతులు లేవన్నాడు. వెంటనే వాళ్ళు పక్క నవ్వాడంట. వాళ్ళంతా, ఆ టీం అంతా, ప్యాకెట్ అంటే వాళ్ళంతా, ఏంటయ్యా చేతులు రెండు దగ్గర పెట్టుకొని చేతులు లేవంటున్నావు అన్నప్పుడు ఆయన అన్నాడంట, మీకంటే ఎక్కువగా ఆడేవాడిని నేను, మీరేదో తాత్కాలికంగా ఆడుకుంటున్నాడు. ఒక జూదగాన్ని, ప్యాకెట్ రౌడీని నా జీవితంలో ఎన్నడూ ప్రశాంతత లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, దీవెన లేదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఒకనాడు నన్ను దర్శించాడు, ఒకనాడు నన్ను తాకాడు, ఒకనాడు నన్ను నా జీవితాన్ని వెలుగుతో నింపాడు. ఆ రోజు నుంచి నా పాపకు రోత బ్రతుకు, నా చేతులను శుభ్రం చేసుకునే బ్రతుకు నాకు వచ్చింది. నా చేతులను ప్రభువా నీకే సమర్పిస్తున్నాను. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం చదివితే, 1వ వాక్యం చదివితే అక్కడ రాయబడి ఉంది, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ దేవునికి ఉత్తమమైనది అని దేవుడు అక్కడ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా చేతులు దేవునికి సమర్పించేశాను, అందుకే అంటున్నాను, ఇవి నా చేతులు కావు. నువ్వు సమర్పించుకున్నావా? ఇవి నా చేతులు కావు. నా దేవునికి మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసు రక్తంలో కడుక్కున్నాను నేను. నా చేతులను శుభ్రం చేసుకొని యేసు రక్తంతో ఆయనకి సమర్పించుకున్నాను. ఇవి నా చేతులు కాదు. సిగరెట్ పట్టుకోవడానికి నా చేతులు కాదు,
రాజుగారి ఆడడానికి నా చేతులు కావు, ఇవి దేవుని చేతులు. హత్య చేయడానికి, మోసం చేయడానికి, లంచం తీసుకోవడానికి, దొంగతనం చేయడానికి ఈ చేతులు నా చేతులు కావని దేవుడికి సమర్పించుకుంటే ఈ రాత్రి నుంచే దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. తీర్మానం చేసుకుంటున్నావు కదా, హృదయంలో తీర్మానం చేసుకున్నావు కదా, అవును ప్రభువా నిర్దోషమైన చేతులుంటే యెహోవా వలన దీవించబడతామని చెప్పాం. ఈ రోజు శుభ్రం చేసుకున్నాను ప్రభా. నా మనసులో అయ్యా నీ వాక్యం వింటానే పశ్చాత్తాపడుతున్నానయ్యా అని ఎందరైతే మార్పు చెందుతున్నారో వారిని దేవుడు ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యలో దిగి వచ్చున్నాడు. కొద్ది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఈ మాటను మరొకసారి మనం చదువుకొని మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎప్పుడైతే జీవితంలో నా సహోదరి సుధా నీ యొక్క చేతులు శుభ్రం పెట్టుకుంటావో ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుంది. ఆ మాట మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి 9వ వాక్యం కూడా చదువుకుందాం. 9వ వాక్యం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. అమ్మా, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకునకు మార్చుకునుడి అనగా ఇప్పుడు పశ్చాత్తాపడమంటున్నాడు దేవుడు. ఏడువు, నీ చేతులతో దోషం చేసి పాపం చేసి ఆశీర్వదించబడలేకపోయావు కదా, ఇదిగో నేను దీవిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. అయ్యో ఎందుకు నేను దీవించబడలేకపోయాను, ఈ దోషం ఉండబట్టే కదా అని పశ్చాత్తాపడు. ఏడువు, నవ్వుని దుఃఖానికి మార్చుకో, పశ్చాత్తాపడి అంటున్నాడు. మరొకసారి చదివితే చాలా అందంగా ఉంటుంది అన్నమాట. చదవండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. హల్లెలూయా. అంటే అర్థం ఏందో తెలుసా, ఇవన్నీ కూడా పశ్చాత్తాపడు అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు కన్నీరు కాల్స్తే నువ్వు వాటిని విడిచిపెట్టేస్తావు. నేను నీ దగ్గరకు వస్తాను, నీ చేతులు శుభ్రంగా ఉన్నాయి, నీ చేతులు పవిత్రమైనాయి, నేను దీవించబోతున్నాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక నా కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో భయంకరంగా ప్రతిరోజు మందు బాటలు తెచ్చుకొని సమృద్ధిగా తాగుతుంటాడు ఒక తండ్రి. ఆ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు, ఒక భార్య ఉంది. ప్రతిరోజు తాగి 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 ఆ పిల్లల జీవితాలు చదివించలేక, ఆ పిల్లల్ని పోషించలేక, భార్యని పోషించలేక, సరైన వసతులు లేక కుటుంబం ఆర్థికంగా ఎనగబడిపోయి ఒకరోజు బయటకు వెళ్తున్నాడు. ఆ ఇంటి యజమానుడు బయటకు వెళ్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న చిన్న కుమార్తె అంటుంది, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తున్నా, నేను నా పని మీద వెళ్తున్నాను అన్నాడు. వెంటనే చిన్న పాప అంటుంది, చిన్న కుమార్తె, నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న వచ్చేటప్పుడు 4 చెప్పులు ఎత్తుకురా నాన్న అన్నదంట. ఏమంటుంది? 4 చెప్పులు ఎత్తుకురా నాన్న అంటుంది. 4 చెప్పులు ఎత్తుకురా నాన్న, నువ్వు ఎట్టైనా తాగు, ఏమైనా చెయ్యి, ఇప్పటికే కుటుంబం అంతా గలిబిలైపోయింది గనుక వచ్చేటప్పుడు 4 చెప్పులు ఎత్తుకురా అన్నదంట. ఏమిటమ్మా అని వెళ్ళేవాడు తిరిగి ఇంట్లోకి వచ్చి చిన్న కుమార్తె దగ్గర నిలబడి, ఏంటమ్మా 4 చెప్పులు తెమ్మన్నావు, ఏంటమ్మా అంటే అని చెప్తుందంట చిన్న బిడ్డ. నాన్న నువ్వు 4 చెప్పులు తెస్తే అమ్మకొకటి, అక్కయ్యకొకటి, అన్నయ్యకొకటి, నాకొకటి. నాన్న ఈ 4 చెప్పులు ఎత్తుకొని అడుక్కోవడానికి బయటకు వెళ్తావు నాన్న. ఉన్నదంతా తాగేశావు కదా, ఉన్నదంతా పాడు చేసావు కదా, మా జీవితాలు నష్టపరిచావు కదా, ఇదివల్ల నా వచ్చేటప్పుడు ఏం చేస్తావు? 4 చెప్పులు ఎత్తుకురా. ఎంత బాధాకరం. ఇలా ఉందా నీ పరిస్థితి? ఇలా నేను ప్రశ్నిస్తున్నా నీ బిడ్డలు. ఒకవేళ నీ చేతులతో ఓ స్త్రీ నువ్వు కూడా పాపం చేస్తున్నావా, నువ్వు కూడా తాగుతున్నావా? మార్చుకో, పశ్చాత్తాపడు, కన్నీరుగా నవ్వుని ఏడుపుకు మార్చుకో, దుఃఖానికి మార్చుకో. దేవుని నీ ఎత్తకు వస్తాడు, నిన్ను ముడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా,
ఆ ప్రకారం ఈ రోజు రాత్రి ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారి చేతులు శుభ్రం చేసుకోవడానికి, ఏ స్వరత్వంలో కడుక్కోవడానికి వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తాను. 4వదిగా మనం చూద్దాం. మూల వాక్యం కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 4వ వాక్యంలోకి వచ్చి మనం ముగిద్దాం. శుద్ధమైన హృదయం కలిగి, ఏ హృదయం కలిగి ఉండాలి? శుద్ధమైన హృదయం కలిగితే దేవుడి చేత మనం దీవించబడతాం. ఏమండి, శుద్ధమైన హృదయం కావాలి దేవుడికి. దేవుడు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. లేఖనం 11:44 ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులైనండి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడంట. మనం ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధులై ఉండాలి. ఏం చేసుకోవాలి? శుభ్రం. ఏం చేసుకోవాలి? శుద్ధి. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఏమండి, చేతులు శుభ్రం చేసుకోమన్నాడు దీవించబడ్డానికి. ఇక 4వదిగా ఏం చెప్పాడు తెలుసా ఆయన? హృదయాన్ని శుభ్రం చేసుకోండి. హృదయాన్ని శుభ్రం చేసుకుంటే నేను మీ ఎత్తుకు వస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో మందసం మోసుకో వెళ్లే టైంలో యోర్దాను నది పాయలు తెరవాలి, పాయలుగా మారాలి, కానాను దేశానికి వెళ్ళాలి. ఆ టైంలో ఆయన అన్న మాట ఏం తెలుసా? రేపటి దినానికి మీ హృదయములను శుభ్రం చేసుకోండి అన్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యం చదువుకున్నాం. చూడండి మాటలు. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట అండి. రేపు సహోదరి సోదరుని జీవితంలో వచ్చిన మన అందరి జీవితాల్లో, వాక్యమిచ్చున్న ఈ ప్రాంతంలో ప్రజల జీవితాల్లో రేపు దేవుడు ఒక అద్భుతం చేయాలంటే, అద్భుతాలు చేయాలంటే ఆయన అంటున్నాడు, గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. మనల్ని మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలి. ఎలా? ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయాలని చేసే పాపాలు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం శుద్ధి చేయబడతాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో అది ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. అద్భుతమైన మాట. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు. గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? రేపటి దినం మీ జీవితంలో అద్భుతాలు చేస్తాను, కనుక మీరేం చేయాలి? మీ హృదయాలను శుద్ధి చేసుకోండి. ఎలా చేసుకుంటాం శుద్ధి? వాక్యం మనకు చెప్పింది కదా, మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. నేను పాపం చేయలేదు అన్నవా, నువ్వు అబద్ధకుడు అవుతావు అని వాక్యం కింద చెప్తుంది. ఏం చెప్తుంది తెలుసా? 10వ వచనం మనం చదివితే ఆ వాక్యం చదువుకున్నాం. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఆయనను అబద్ధికునిగా చేయవారను, మరియు మనలో ఆయన వాక్యము మనలో ఉండదు. ఏమండి, ఈ రాత్రి శుద్ధమైన హృదయం నువ్వు చేసుకుంటేనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. యెహోషువ అదే జనులు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? రేపటి దినం దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేయబోతున్నాడు కనుక మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఎలా పరిశుద్ధపరచుకోవాలి? మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. అప్పుడు యెహోవా చేత మనము, దేవుని చేత మనం ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. అసలు దీవెన పొందకుండడానికి కారణం ఏందో తెలుసా? ఒక్కసారి ఇరిమియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదివితే అద్భుతంగా ఉండదు ఈ మాట. చూడండి మాటలు. సహోదరి సోదరా, నేను మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. ఎంత గొప్ప మాట చూడండి. మనకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటండి? పాపములే. మన పాపములే మన దేవుడి చేతులు కొరచ కాదు.
మన దేవుడి చెవులు మందం కాదంట. రక్షించడానికి కొత్త కాదు, వినడానికి మందం కాదు. మీకు నాకు అడ్డు ఏమొచ్చిందంట? పాపములే పాపములే అని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యంలో దేవాది దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము మేలు పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పాపములే. సహోదరి సోదరా, ఈ ప్రాంతంలో ఉన్న సహోదరి సోదరా, వచ్చిన సహోదరి సోదరులరా, మన పాపాలు ఉంటే మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సమస్త దుర్నీతి నుండి మనం ఒప్పుకున్నప్పుడు మన దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు, శుద్ధ హృదయులుగా చేస్తాడు. తద్వారా మనల్ని ఏం చేయబోతున్నాడు? ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 minutes లో ముగిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 minutes లో ముగిపోతున్నాను. సహోదరి సోదరా, అద్భుతమైన మాట, ఒక మాట నేను మీకు వినిపిస్తాను. చూడండి, దావీదు భక్తుడు ఒకానొక రోజు తప్పు చేసేసాడు. అయితే శ్రమల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు. తన బిడ్డలు 4 చనిపోయినారు, తన 4 కుమారులు చనిపోయినారు. ఏమండి, ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆశీర్వాదం పోయింది, రాజ్యము పోయింది, భోజనం లేదు, కాళ్ళకు చెప్పులు లేవు, వస్త్రాలు లేవు, అడవుల పాలయ్యాడు. 4 కుమారులు చనిపోయారు ఆయన చేసిన పాపాన్ని బట్టి. అయితే ఆయన ఏం చేశాడు తెలుసా? పశ్చాత్తపడి పాపాన్ని కడుగు ప్రభని అడిగాడు. కీర్తన 51వ అధ్యాయం 10వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ పశ్చాత్తపడిన కీర్తన, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. హల్లెలూయా. పశ్చాత్తపడ్డాడండి. అయ్యా, మళ్ళీ తిరిగి శుద్ధ హృదయంగా చెయ్యా, ఈ సేవతో నా పాపాలు కడిగేయ్యా, అయ్యా స్థిరమైన మనసు నాకు దయచేయ ప్రభా, పాపము చేయకుండా పశ్చాత్తపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తపడ్డాడో దేవాది దేవుడు ఆయన జీవితాన్ని తిరిగి ఆశీర్వాదకరంగా మలిచి ఆయనను ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టాడు, అనగా మహారాజుగా చేశాడు. ముగిస్తున్నా. 73వ కీర్తన 1వ వాక్యం చదివి మనం ముగియడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు. 73వ కీర్తన 1వ వాక్యం చదువుకుందాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి ఎడల? ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం కలిగిన వారి ఎడల దేవుడు ఏమైనాడు? దయాళుడై ఉన్నాడు. ఎందుకు తెలిసి రాత్రి మనలందరినీ ఆశీర్వదించడానికి. శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు ఈ రోజే ఈ క్షణంలో నీకు స్టార్ట్ చేయబోతున్నాడు. ఆయన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు చెప్పబడ్డామా? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం ఇప్పుడు మనం? యెహోవా చేత దీవించబడడానికి ఏం చేద్దాం? చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు మనకు? వ్యర్థమైన వాటిల్లో 4 పాయింట్లు చూసుకొని ముగిద్దాం. నెంబర్ 1, ఎవరండి దేవుని చేత దీవించబడింది? వ్యర్థమైన వాటిని మనసు పెట్టకుండా, లేదా చూడకుండా, లేదా అనుభవించకుండా ఉంటే నీవు దేవుడి చేత దీవించబడతావు. నెంబర్ 2, కపటమైన మాటలు, ప్రమాణం, చూపు, నడత, ప్రవర్తన కలిగి ఉండకపోతే దేవుడి చేత దీవించబడతావు. నెంబర్ 3, నిర్దోషమైన చేతులు అనగా శుభ్రం చేసుకో, పశ్చాత్తాపడు. ఈ చేతులతో వైన్, ఈ చేతులతో మత్తు, సిగరెట్, పొగ, హత్య, లంచం ఏది చేయకుండా చేసుకో. దేవుడిని దీవించబోతున్నాడు. నెంబర్ 4, శుద్ధ హృదయం చేసుకో. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో దావీదు పాపాలు ఒప్పుకుంటున్నాడు. 1 యోహాను 2:9 ప్రకారం మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయని చెప్పిన ప్రకారం దావీదు మహారాజు ఏమండి పశ్చాత్తపడ్డాడు, హృదయాన్ని శుభ్రం చేసుకున్నాడు. యెహోవా చేత ఆయన దీవించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరిగా మనం చదివిన మాట చాలా 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 అద్భుతంగా ఉంది. చూడండి, కీర్తన 73వ కీర్తన 1వ వాక్యం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ పట్ల ఎవరు దయ చూపించకపోవచ్చు. శుద్ధ హృదయం చేసుకో, శుద్ధమైన చేతులుగా మార్చుకో సహోదరి సోదరా. అదుమతై కాదు, కపటమైన హృదయాన్ని తీసేసుకో, వ్యర్థమైన చూపు, నడత, ఆలోచనలు తీసేసుకో. ఆయన దయాళుడై నేను దీవించబోతున్నాడు. ఆయన దయాళుడై మన కోసం, మన పాపముల కోసం ఈ లోకానికి వచ్చాడు. మనందరి కోసం ఆయన
మనందరి కోసం ఆయన మన కోసం నరక యాతన పడ్డానికి, తన ప్రశస్త రక్తాన్ని కార్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆ రాజ్యములో కూడా ఉండడానికి శుద్ధ హృదయం ఎప్పుడు చేసుకుంటావో నిత్య జీవాన్ని కూడా నువ్వు పొందుతావు. హల్లెలూయా. రోమపత్రిక 6:22 ఆ మాట ఉంది, మీరు చూడొద్దు, నోట్ చేసుకొని చాలు, నిత్య జీవం పొందుతావు. రోమపత్రిక 6:20 అంటున్నాడు ఆయన. 6వ అధ్యాయము 22వ వాక్యములు అంటున్నాడు, పరిశుద్ధతను బట్టి నిత్య జీవనం పొందుతావు, శుద్ధ హృదయాన్ని బట్టి నిత్య జీవం పొందుతావు అంటున్నాడు. నా సహోదరుడా, ఈ రోజు నుంచి మనందరం ఈ ప్రకారం దేవుని కృప చేత ముందుకు పోతాం. మన తండ్రి మన కోసం ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మానవుడిగా, దీనుడుగా, రిక్తుడుగా, బలి పశువుగా మనకు చేయబడి మనందరి కోసం చనిపోయాడే, నిన్ను దీవించడానికి, నీ కోసం దరిద్రుడయ్యాడే, నిన్ను ధనవంతుడిగా చేయడానికి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఈ లోకంలో ఎవరు నిన్ను దీవించలేరు, ఎవరు నీ పాపాలు కడగలేరు, ఎవరు నిన్ను మోక్షానికి చేర్చలేరు. రక్షకుడు, విమోచకుడు, ప్రాణపీడు యేసుక్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం మానవుడిగా లోకానికి దిగి వచ్చాడు. అయ్యా నీకు స్తోత్రాలు నాయన. ఒక్కసారి దయచేసి ఒక్కసారి లేస్తావు. అయ్యా నీ కొందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. మమ్మల్ని దీవించడానికి, నరకం నుంచి తప్పించడానికి, మా శాపమును కొట్టివేసి నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి ఈ మహాప్రేమను చూపించిందే కాకుండా ఈ రాత్రి నేనెందుకు దీవించబడలేదు, నేనెందుకు ఆశీర్వించబడలేదు, ఎందుకు నా కుటుంబం ఎలాగుందో అంటూ వ్యాధులు పడుతున్న నా జీవితంలో ఇందుకే నువ్వు దీవించబడలేదు, ఇందుకే నువ్వు దీవించబడలేదు అంటూ అందరితో మాట్లాడే దేవానికి అయ్యా, మా కోసం ఇంత ప్రేమను వ్యక్తపరిచిన దేవా, ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు, వారందరినీ కనికరించయ్యా. నీవంటే ఎరుగక తిరుగుతున్న వేళను శాంతి సమాధానము లేకున్న వేళలో నీవంటే ఎరుగగా తిరుగుతున్న వేళలో శాంతి సమాధానము ఉన్న వేళలో పాపమనే బురదలో పొల్లుచున్న లోకమనే ఆశలతో మునిగి ఉన్న నాటే, పాపమనే బురదలో పొల్లుచున్న నాకై లోకమనే ఆశలో మునిగి ఉన్న ఉన్నవారైనా నాకున్నవారైనా ప్రాణం పెట్టాడ రక్తం కాచాడు. ఉన్నవారైనా నాకున్నవారైనా ప్రాణం పెట్టాడ రక్తం కాచాడు. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ సంగమయ్యా, నీ ప్రేమ సంగమయ్యా, చలియైతేవా యేసయ్యా, బలియైతేవా యేసయ్యా. నా పాపము కొరకు, నా దోషము కొరకు, నా పాపము కొరకు, నా దోషము కొరకు, నావినైన నన్ను రక్షించుట కొరకు, నావినైన నన్ను ప్రతిష్ఠించుట కొరకు, నావినైన నన్ను రక్షించుట కొరకు, నావినైన నన్ను ప్రతిష్ఠించుట కొరకు. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమకు ఘనమయ్యా, నీ ప్రేమకు ఘనమయ్యా, నీ ప్రేమకు వందనమయ్యా. తండ్రి, మా అందరి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం
అయ్యా మానవుడిగా దిగి వచ్చి బలైపోయావయ్యా. శాపం అనే కొరతలో పొందుతున్న నాకై కన్నవారైనా ఉన్నవారైనా రక్తము కారణం రక్తం కచ్చావు, ప్రాణం పెట్టావు, రక్షణించావు. ఒకవేళ పోగొట్టుకునేమో తిరిగి రాత్రి వేళ ఆ రక్షణలో కొనసాగాలని, దీవించబడాలని మాట్లాడారు. అంత మాత్రమే కాకుండా రక్షణ పొందిన వారు అయ్యా నీ రక్తంలో కడగబడి పరిశుద్ధులై నీ చేత దీవించబడి నీ రాజ్యం పొందుకోవాలని అందరి నేను కొని మాట్లాడి ఈ కుటుంబాన్ని, ప్రభా ఈ ప్రాంత ప్రజలను, ప్రతి కుటుంబాన్ని మమ్మల్ని దీవించడానికి నీవే ఈ రాత్రి అందరితో మాట్లాడి దీవెనకరంగా మార్చండి, కృప చూపినండి. సమస్త మహిమ ఘనత నీకే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడు, జీవముల దేవా, ఆ బతుకులను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. పలుమార్లు మేము నిన్ను విడిచిన మమ్మల్ని విడవని దేవుడవు. పలుమార్లు మేము నీకు హేయముగా బ్రతికినను నీ కనికరము మమ్మల్ని రక్షించుచున్నది. అయ్యా మా ఎడల నీ ప్రణాళిక అమూల్యమైనటువంటిది తండ్రి. నీకు స్తోత్రములు. మా ప్రజలతో, మాతోను, మా అందరితోనూ అయ్యా నీ ఉద్దేశము ఆశీర్వదించుటకు సర్వ మహిమతో నింపుటకు ఇష్టపడుచున్న దేవుడు అయ్యా తండ్రి. మా అతిక్రమం వలన, మా దోషముల వలన ఈరోజు ఏమైనా వాటిని ప్రేమించడం వలన, వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన బుద్ధిహీనులుగా, దరిద్రులుగా మేము బ్రతుకుచున్నాం. ఈ రాత్రి బ్రతుకుల నుంచి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను ప్రభు. ప్రతి ఈ మాటల చేత అయ్యా నీ మాటల చేత విన్న ప్రతి బిడ్డ విడుదల నుండి ఈ రాత్రి గొప్ప ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడినారని వారి మనోనేత్రములు తెరిపించండి ప్రభు. అయ్యా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభు. అవును ప్రభు, ఈరోజు బుద్ధిహీనముగా చేయకూడని పనులు మా హస్తాలతో చేస్తున్నాము తండ్రి. కనికరము చూపండి, నీ దయ మా యందు ఉంచండి. మా ప్రతి దోషమును క్షమించండి. ఈ మా ప్రాంత ప్రజలను ఆశ్రయించండి ప్రభా. దీవెన కలగాలి తండ్రి. ఈ రాత్రి నుండే ఆ నూతన క్రియలు జరిగించువాడుగా ఉండాలి ప్రభా. ప్రతి బిడ్డ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి బిడ్డ ఈ రాత్రి విడుదల నుండి ఆశీర్వదించబడాలి. దుఃఖ దినములు సమాప్తమైపోవాలి. రోదనకరమైన పరిస్థితులు విడిచిపోవాలా. అనారోగ్య వ్యాధులు ఇప్పుడే యేసు అధికారముగా నామములో విడిచి వెళ్ళినట్లుగా ఆజ్ఞాపించండి తండ్రి. నీ దయా విడుదల మీద ఉంచండి. ఇంతటి ప్రేమ మా ప్రాంత ప్రజల మీద మీరు ఉంచారు. మీ దాసులను ప్రేరేపించారు, మీ ప్రణాళికను రూపొందించారు, అనేకులను సహాయకులను ప్రేరేపించారు. ఈ సభ ద్వారా అనేకులకు మేలును కలిగించినందుకు బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభు. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేర్చిన దేవుడు అయ్యా. అయ్యా మేము మొరపెట్టగా దీనులమై, దరిద్రులమై మొరపెట్టగా కనికర పూర్ణుడా మమ్మల్ని లేవనెత్తుటకు పాపమనే ఊబి నుండి, దుఃఖమనే ఊబి నుండి, వ్యభిచారమనే ఊబి నుండి, దొంగతనమైన ఊబి నుండి, తాగునైన ఊబి నుండి నీ ప్రాంత ప్రజలను విడిపించినందుకు బట్టి నేను స్తుతిస్తాను. అనేక జీవితాలు మార్చబడిన గాక, అనేక జీవితాలు నూతన పరచబడిన గాక అని ప్రకటిస్తున్నాను. నీ నామం హెచ్చించబడటం మేము వినబోతున్నాం. నీ నామం కనపరచబడటం మేము వినబోతున్నాం తండ్రి. నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ, నీకు వందనము చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.